దీనిలో క్లాస్ సెషన్ అంటే మనం 100% ఫిల్ చేయకుండా 80% వేసి 20% ఖాళీ ఉంచండి మ్యాక్సిమం. మినిమం ఎంటీలో రన్ చేయండి 1 or 2 వేసిన ప్రాబ్లం. ఓకే, ఇక్కడ సర్ఫ్ వేసుకోవాలి. ఫస్ట్లో డిటర్జెంట్ కొన్ని క్లాత్ వేస్తున్నాం దానికి ఎంత అవుతుంటే అంత వేసేసుకోండి ఫస్ట్లో. సెకండ్లో వచ్చేసి ఆఫ్టర్ వాష్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ యూజ్ చేస్తే కంఫర్ట్ వేసుకోండి. దీన్ని ఎంటీ ఉంచండి. ఓకే, ఓన్లీ ఫ్రీ వాష్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ సర్ఫ్ వేయండి. నార్మల్ వాష్కి ఇక్కడ వేయండి. ఓకే, క్లాత్ అయిపోయింది, డిటర్జెంట్ కంఫర్ట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రోగ్రామ్ సెలెక్ట్ ఇది ఆఫ్లో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. కాటన్స్ ఓన్లీ కాటన్ క్లాత్స్ మీకు వేసేసింది. మీకు టైం వస్తుంది ఇక్కడ 2 or 13 minutes టైము. ఓకే, టెంపరేచర్ 60 degrees Celsius హీట్ వాటర్, ఆటోమేటిక్ వాషింగ్లో హీట్ అవుతుంది వాటర్. 1000 RPM, 6 kg క్లాత్స్ వేసుకోవాలి. బై డిఫాల్ట్గా సెట్ చేసి పెట్టారు, అది వచ్చేస్తుంది. దీన్ని మాన్యువల్గా మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. టెంపరేచర్ 60 ఉంది, ఈ బటన్ ప్రెస్ చేసి తగ్గిపోతుంది. మీకు అవసరం లేదంటే తగ్గించుకోవచ్చు. ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇది ఉంటుంది. ఇది ఆర్పిఎం అంటే రొటేషన్ ఫర్ మినిట్ డ్రమ్ ఫైనల్గా స్పిన్ చేసేప్పుడు ఆర్పిఎం ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ సెట్ చేసి ఉంటుంది. క్వాలిటీ తగ్గించుకోవచ్చు. ఆర్పిఎం తక్కువ వేస్తే తక్కువ డ్రై అవుతుంది, ఎక్కువ ఉంటే ఎక్కువ డ్రై అవుతుంది క్లాస్. ఇది స్పీడ్ పర్ఫెక్ట్, తొందరగా కావాలంటే ఎక్కడున్న టైం కంటే తక్కువ టైంలో కావాలంటే ఇది స్పీడ్ పర్ఫెక్ట్ ఆన్ చేసుకోండి. ఎక్కువ పర్ఫెక్ట్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, పవర్ తక్కువ తీసుకుంటుంది. రిన్స్ ప్లేస్ అంటే ఎక్స్ట్రా రిన్స్ చేస్తుంది. ఆటోమేటిక్గా సర్ఫ్ ఎక్కువ వేస్తే ఫోమింగ్ ఎలా వస్తున్నప్పుడు ఎక్స్ట్రా రిన్స్ కావాలనుకుంటే రిన్స్ ప్లేస్ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కంపల్సరీ ఏం కాదు, మనం మాన్యువల్గా కావాలంటే చేంజ్ చేసుకోండి. ఫైనల్గా స్టార్ట్ బటన్ ప్రెస్ చేశారు. ఇది కాటన్లో ఫ్రీ వాష్ అంటే ఎక్కువ సేపు సోకింగ్ టైం ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. సింథటిక్ అంటే ఓన్లీ శారీస్, లైట్ వెయిట్ శారీస్, డ్రెస్సెస్ అలాంటివి ఇక్కడ వేసేసుకోండి. డైలీ వాష్ అంటే అన్ని మిక్స్డ్ క్లాత్స్, ప్యాంట్ షర్ట్లు, శారీస్, డ్రెస్సెస్ అన్ని కూడా కలిపి వేసుకోవచ్చు. ఇది డెలికేట్ సిల్క్, వూల్ మఫ్లర్ స్వెటర్స్ అలాంటివి ఇక్కడ వేసేసుకోండి, సిల్క్ అలాంటివి. ఓకే, ఇది రిన్స్ అనేది మాన్యువల్ ఆప్షన్, డైరెక్ట్ రిన్స్ వేసుకోవడానికి. ఒకవేళ మీరు న్యూ శారీస్ తెచ్చారనుకోండి, సర్ఫ్ అయిపోయి మామూలుగా వాటర్ ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు వర్క్ చెప్తాను కూడా. తర్వాత ఇది వచ్చేసి స్పిన్, ఓన్లీ డ్రై చేయాలంటే ఇన్కేస్ వెట్గా ఉన్న క్లాస్ డ్రై చేయాలంటే స్పిన్ ఆప్షన్ సెలెక్ట్ తీసుకోండి. వూల్ మఫ్లర్స్ ఇక్కడ అర్జెంట్ కావాలంటే 15 minutes 30 minutes ఉంది కదా, అలాంటివి ఇక్కడ వేసేసుకోవచ్చు. ఫస్ట్ 30 minutes వస్తుంది, 30 minutesలో 4 phase వేసుకోవచ్చు ఈజీగా. 15 minutes కావాలంటే ఇది ఆన్ చేసుకుంటే 15 minutes వస్తుంది. 2 kgs ఓన్లీ. ఎలర్జీ ప్లేస్ అంటే ఎక్కువ బ్యాక్టీరియా స్మెల్ వచ్చే క్లాసు, డోర్ కర్టెన్స్, మ్యాట్స్, పిల్లో కవర్స్ ఇందులో వేసేసుకోండి. స్పోర్ట్స్ వేరు, షర్ట్స్, జీన్స్. సో మీకు వర్క్ శారీస్ ఉంటే సింథటిక్లోనే వేసుకోవాలి, ఆటోమేటిక్గా వర్క్ శారీస్ వస్తాయి. అది పర్ఫెక్ట్గా దానికోసం సపరేట్ ఏం ప్రోగ్రామ్ ఏం లేదు, కావాలంటే సింథటిక్లో వేసేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్లాత్ డిటర్జెంట్ వేసిన తర్వాత ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ అన్ని కలిపి వేస్తుంటే డైలీ వర్షన్ పెట్టుకోండి, కాటన్లోనే పెట్టుకోండి. స్టార్ట్ చేయండి, అంతే, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా స్టార్ట్ చేసిన తర్వాత డోర్ లాక్ అవుతుంది. ఇది స్టార్ట్, డోర్ లాక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డ్రమ్ రొటేట్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత ఎండ్ అని వస్తుంది ఇక్కడ. అప్పుడు మళ్ళీ లైట్ బ్లింక్ అవుతుంది, డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్యాన్స్ బటన్స్ అంటే ఇక్కడ స్టక్ అవుతాయి. ఇక్కడ బై మిస్టేక్ ఇప్పుడు మర్చిపోయి క్యాన్స్ అలాంటి విషయం అనుకోండి. ఇక్కడ స్టక్ అయినప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ ఎర్రర్ 18 అని చూపిస్తుంది. 18 అని చూపిస్తున్నట్టు ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లెఫ్ట్ తిప్పాలి. క్యాప్ ఉంది కదా, డ్రైన్ క్యాప్ ఇది ఉంది కదా, దీన్ని ఇలా లెఫ్ట్ తిప్పితే దీంట్లో వాటర్ ఉంటుంది, వాటర్తో పాటు డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ డైరెక్ట్ ల్యాబ్ జామ్ అయిందంటే. ఓకే, అది ప్రోగ్రామ్. ఇంకా డౌట్ ఉందా? సో ఇది ఈ కటింగ్ ఉన్నది పైకి రావాలి, ఇది అప్పుడు కరెక్ట్ కూర్చుంటుంది. ఆటోమేటిక్గా వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావాలంటే దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు, హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది డ్రైన్ క్యాప్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ పెట్టేస్తే ఇప్పుడు కావాలంటే ఓకేనా. ఇది డెమో. ఇక్కడ ఏం వేయాలన్నారు మీరు? నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు అప్పుడు ఆన్ చేయాలి. నార్మల్ మోడ్లో ఇప్పుడు మామూలుగా నార్మల్ డైలీ వాష్ పెట్టాము, ఇక్కడ సర్వ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ వాష్ ఉందా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ సర్వ్ చేసుకోండి. డిటర్జెంట్ వేసేటప్పుడు ఇక్కడ వేసేసుకోండి. ఫ్రీ వాష్ దీంట్లో కంఫర్ట్ అదే తీసుకుంటుంది అంటే ఆటోమేటిక్గా తీసేసుకోండి. మనం ఏం చేయాల్సింది, క్లాత్ వేయాలి, సర్ఫ్ వేయాలి, ప్రోగ్రామ్ సర్వ్ చేసుకుని స్టార్ట్ చేయాలి. ఆటోమేటిక్గా అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. వాటర్ కూడా అదే తీసుకుంటే అదే వస్తుంది. 24 hours వాటర్ అలా ఉంచండి, ఆఫ్ చేయాల్సిన పని లేదు. అదే వాటర్ తీసుకుంటే అదే వదిలేస్తుంది. ఓకే, రైట్. ఓకేనా, వాటర్ అలా వదిలేస్తుంది.
అంటే ఇవి డ్రైన్ వాటర్ లాంటివి వెళ్ళిపోతుంటాయి. వాష్ అయిపోయిన తర్వాత వేస్ట్ వాటర్. ఆ తర్వాత మనం ట్యాప్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత క్లాత్ తీసేటప్పుడు ట్యాప్ ఆఫ్ చేసుకోండి. లేదంటే అలా ఉంటే పర్లేదు, వాటర్ ఎక్కడ వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఫ్లోర్ తీసుకోవచ్చు, ట్యాప్ ఆఫ్ చేసినట్టు ఉంటుంది. ఓకే. థ్యాంక్స్.